ఆయనది ఇన్ఫ్యాక్ట్ ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. తీవ్ర జ్వరంతోనే బాధపడుతున్నారనేది ఇప్పటివరకు ఉన్న సమాచారం. లేకపోతే తుంటి గాయమైనా మళ్ళీ ఇబ్బంది పెట్టిందా? రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా, ఆలోచన రకరకాలుగా వస్తూ ఉంటుంది. చర్చ కూడా ఆ దిశగానే ఉంటుంది. ఎందుకంటే సాధారణ హెల్త్ చెకప్స్ అయి ఉంటే కనుక, ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఏజీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఏజీ హాస్పిటల్లో రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అని చేయించుకున్నారంటూ మనం మాట్లాడుకున్నాం. దాదాపుగా సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఒక 1 month ఏమో హార్డ్లీ, అంతే కదా. మళ్ళీ ఇప్పుడు యశోద హాస్పిటల్కి వెళ్ళడం, యశోద హాస్పిటల్లో ఆయన జాయిన్ కావడం, యశోద హాస్పిటల్లో ఆయనకి చికిత్స జరగడం, దాంతోపాటు కుటుంబ సభ్యులు కేటీఆర్ అక్కడే ఉన్నారు, సంతోష్ రావు అక్కడే ఉన్నారు, మరీ ముఖ్యంగా ఆయన సత్యమణి శోభ కూడా అక్కడే ఉన్నారు. కవితకి సంబంధించి ఇంకా అప్డేట్ తెలియాలి, వస్తున్నారా ఏంటనేది. అండ్ సేమ్ హరీష్ రావుకి సంబంధించి కూడా ఇవన్నీ అక్కడ, అంటే వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు, ఆ డాక్టర్స్తో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాస్పిటల్ వర్గాలకు కాల్ చేసి ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఆయనకి ఎటువంటి ట్రీట్మెంట్ అందుతోంది, అసలు ఏం జరిగింది, ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఎన్ని రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఒకవేళ మెరుగైన వైద్యం కావాల్సి వస్తే కనుక, మెరుగైన వైద్య సహాయం కావాల్సి వస్తే కనుక ఎటువంటి ఆలోచన చేయొద్దు, మెరుగైన వైద్య సహాయం అందించండి, ప్రభుత్వం దానికి అండగా ఉంటుంది, ప్రభుత్వం మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది, ఆయనకి మెరుగైన వైద్యం అందించండి అంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. మనం సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటాం, రాజకీయాలే. ఇటువంటి సందర్భంలో అఫ్కోర్స్ షంబీపూర్ రాజు కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం తర్వాత. బట్ కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం, రాజకీయాలే, మానవత్వం ఏంటో. సో లాస్ట్ టైం తుంటిగాయమైన సందర్భంలో ఒక హెల్దీ రాజకీయాలంటూ ఒక చర్చ జరిగింది ఫ్రేమ్ చూసిన తర్వాత. అంటే ఎంత మాటల యుద్ధం జరిగినా అది అంతవరకే, అది రాజకీయాలకి పరిమితం, పర్సనల్గా కాదు అని అర్థం వచ్చేలా ఆ జెస్చర్ అంటూ కూడా చర్చ జరిగింది. సో ప్రస్తుతం ఈరోజు కూడా ఆయన గాయమైన సందర్భంలో, క్షమించాలి, ఆయనకు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళిన నేపథ్యంలో ఏం జరిగింది అనేది అఫ్కోర్స్ ఒక చిన్న ప్రశ్ననే అనుకోవాలి. ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి పరామర్శించారు, ఆ డాక్టర్ని అడిగి తెలుసుకున్నారు, అలాగే కేంద్ర మంత్రి కూడా డాక్టర్ని అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది బండి సంజయ్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఇవాళ అకస్మాత్తుగా హాస్పిటల్లో చేరారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. యశోద హాస్పిటల్లో ఆయన చేరడంతో ఇప్పుడు అందరూ ఒక్కసారిగా అసలు ఏమైంది అంటూ కూడా ఒక కైండ్ ఆఫ్ షాక్లో అయితే ఉన్నారు. అసలు ఎందుకు ఇంత సడన్గా వెళ్ళారు, ఎందుకంటే నిన్న కాక మొన్న, అంటే కొద్ది రోజుల క్రితం ఏజీ హాస్పిటల్కి వెళ్ళారు, రెగ్యులర్ చెకప్స్ అంటూ కూడా అప్పుడు మాటలు విన్న పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు ఎందుకు ఆయన మళ్ళీ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళారు? అయితే ఇంట్రెస్టింగ్గా ఇక్కడ యశోద హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్కు మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రేవంత్ ఆకాంక్షించారు. మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్కు మెరుగైన చికిత్స అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలంటూ కోరుతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన తిరిగి ఇన్ఫ్యాక్ట్ ఆయన కోలుకోవాలని, తిరిగి నార్మల్ స్థితికి, ఇన్ఫ్యాక్ట్ నార్మల్గా మళ్ళీ ఆయన తన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి అందరూ ఆకాంక్షించడం జరుగుతోంది. అమ్మవారి ఆశీర్వాదంతో కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ బండి సంజయ్ ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్న నేపథ్యం. ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద హాస్పిటల్కి వెళ్ళడం, యశోద హాస్పిటల్లో ఆయన చేరడం, జ్వరం అంటూ సాధారణంగా ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఆయనకి జ్వరం అంటూ కూడా చర్చ జరుగుతోంది, జ్వరం అంటూ తెలుస్తోంది. కేవలం జ్వరమేనా, లేకపోతే ఇంకా, ఎందుకంటే సాధారణంగా జ్వరం అయితే ఇంతమంది పరామర్శించడం ఏంటి, అసలు ఏం జరుగుతోంది? కుటుంబం కూడా అక్కడికి చేరుకుంది, భార్య శోభ అక్కడే ఉన్నారు, కేసీఆర్ సతీమణి శోభ అక్కడే ఉన్నారు, అలాగే కేటీఆర్, సంతోష్ వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది అనే ఒక
ఆందోళన అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆందోళనకర పరిస్థితి ఏమైనా ఉందా అనే ఒక చర్చ అయితే జోరందుకుంటోంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో ఆయన హాస్పిటల్కి వెళ్ళిన క్రమంలో అంటే రెగ్యులర్ చెకప్స్ అయితే కనుక ఇంతమంది ఎవరు పరామర్శించిన సందర్భం లేదు. ఇన్ఫ్యాక్ట్ కాల్ చేసిన సందర్భం కూడా లేదు. మీరు చూస్తున్న విజువల్స్ తుంటికాయం, ఆయనకి తుంటికాయం అయింది. గుర్తుందా మీకు? ఆయనకి తుంటికాయం అయిన క్రమంలో యశోద హాస్పిటల్లో చికిత్స తీసుకున్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి పరామర్శించిన తర్వాత ఆయన బయటకు వచ్చిన సందర్భం కూడా మనం చూసాం. సో ఆ తర్వాత ఈరోజు మళ్ళీ పరామర్శించారంటే ఏంటి అంతటి సీరియస్ పరిస్థితి ఏమైనా ఉందా? ప్రస్తుతం ఈ అంశాన్ని చర్చ జరుగుతోంది. డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అందుతోంది? అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పరామర్శించారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడి డాక్టర్లతో మాట్లాడారు, మెరుగైన చికిత్స అందించారంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ముఖ్యమంత్రి తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే ఆల్రెడీ సోమాజిగూడ ఆసుపత్రిలో సాధారణ పరీక్షల కోసం మాత్రమే ఆయన చేరారు. ఇది రెగ్యులర్ హెల్త్ చెకప్ అంటూ వైద్యులు తెలిపే ప్రయత్నం చేశారు. దీన్ని ధృవీకరించే ప్రయత్నం కూడా పార్టీ చేసింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన రెస్పాండ్ అయ్యారు. చాలా స్పష్టంగా అకస్మాత్తుగా కేసీఆర్ అనారోగ్యానికి ఎందుకు గురయ్యారు, ప్రైవేట్ ఆసుపత్రిలో ఎందుకు చేరారు అనేటువంటిది ఆ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ కి ఉత్తమ చికిత్స అందించాలంటూ కోరే ప్రయత్నం చేశారు. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మధు, అంటే కుటుంబానికి సంబంధించి గతంలో మనం చూస్తాం తుంటికాయం అయిన క్రమంలో అప్పుడు కేటీఆర్ అలాగే సంతోష్ వీళ్ళిద్దరు మాత్రం అక్కడ మనకి అనిపించిన సందర్భం ఉంది, కొన్ని సందర్భాల్లో హరీష్ రావుకి సంబంధించి. బట్ ఇప్పుడు కేటీఆర్ సంతోష్ రావుతో పాటు కేసీఆర్ సతీమణి శోభ కూడా అక్కడే ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఫ్యామిలీకి సంబంధించి ఒక్కొక్కరు అక్కడ చేరుకుంటున్నారు. ఏమంటున్నారు పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎందుకంటే ఇంతమంది కాల్ చేయడం, అక్కడ హాస్పిటల్ వర్గాలతో మాట్లాడడం చూస్తుంటే కాస్త ఆందోళనకర పరిస్థితి ఏదో అంటూ కూడా చర్చ జరుగుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.